ఈ టెట్ అండ్ డిఎస్సి బయాలజీ ఫ్రీ క్లాసెస్లో భాగంగా మనము ఈ 6th క్లాస్లోని ఆహారంలోని అంశాలు అనే టాపిక్ను మనం డిస్కస్ చేద్దాం. ఈ ఆహారంలోని అంశాలు అనే టాపిక్లో మనకి ఇక్కడ ఒక రాష్ట్రం గురించి ఇచ్చాడు. ఆ రాష్ట్రం పేరు పంజాబ్. పంజాబ్ రాష్ట్రంలోని ప్రజలు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు అనేది ఈ టాపిక్లో మనకి ఇచ్చారు. వారు ధాన్యంలో భాగంగా ఏదైతే ధాన్యం ఉంటుందో దానిలో భాగంగా వాళ్ళు దేన్ని ధాన్యంగా తీసుకుంటారంటే మొక్కజొన్న అనే దాన్ని ధాన్యంగా తీసుకుంటారు. రోటీ అనే దాన్ని ధాన్యంగా తీసుకుంటారు. అదేవిధంగా పప్పులో భాగంగా వాళ్ళు దేన్ని ఆహారంగా తీసుకుంటారంటే రాజ్మా. ఇక్కడ రాజ్మా అంటే ఏంటంటే కిడ్నీ బీన్స్, మన ఏరియాలో దాన్ని అలసందులు అనే పేరుతోనే పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసిను ఆకుకూరలుగా వారు వేటిని ఆహారంగా తీసుకుంటారు? సాసర్ సాగ్ అనే దాన్ని ఆహారంగా తీసుకుంటారు. సాసర్ సాగ్ అంటే ఏంటంటే ఈ ఆవాల యొక్క ఆకు, మస్టర్డ్ లీవ్స్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే సాసర్ సాగ్ అనే పేరుతో పిలుస్తారు పంజాబ్ రాష్ట్రంలో. సాసర్ సాగ్ ఎక్కడ ఆహారంగా తీసుకుంటారు అంటే పంజాబ్ రాష్ట్రంలో. దేనిగా ఆహారంగా తీసుకుంటారంటే ఆకుకూరలుగా. రాజ్మాను ఎక్కడ ఆహారంగా తీసుకుంటారంటే పంజాబ్లో. దేనిగా తీసుకుంటారంటే పప్పుగా. మక్కీ మరియు రోటీని ఎక్కడ ఆహారంగా తీసుకుంటారంటే పంజాబ్లో. దేనిగా తీసుకుంటారంటే ధాన్యంగా తీసుకుంటారు. ఇక్కడ వంటకాలు, మనం తినేటువంటి ఆహారంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు అనేటువంటి ఉంటాయి. వాటిని ఏమంటారంటే పోషకాలు అంటారు. మనం తినేటువంటి ఆహారంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. వాటిని ఏమంటున్నామంటే పోషకాలు అనేటువంటి పేరుతోనే పిలుస్తున్నాం. ఈ పోషకాలలో భాగంగా ఎటువంటి పోషకాలు ఉన్నాయి? కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు, మరియు ప్రోటీన్లు, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, విటమిన్లు మరియు మినరల్ అయాన్స్, ఖనిజ పదార్థాలు, ఖనిజ లవణాలు అనేటువంటివి పోషకాలుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ప్రోటీన్లు అనేటువంటివి ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అనేటువంటివి పోషకాలుగా ఉంటాయి. ఇక్కడ కార్బోహైడ్రేట్లు, ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయా లేవా అని దేని ద్వారా మనం చెప్పవచ్చంటే ఆహార పదార్థాన్ని తీసుకొని అది వండినదైనా కావచ్చు, ఏదొక ఆహార పదార్థాన్ని మనం తీసుకొని అందులో అయోడిన్ ద్రావణాన్ని కలిపినట్లయితే ఈ అయోడిన్ ద్రావణాన్ని మనం కలపడం వలన ఇది నీలి ఆకుపచ్చ వర్ణంలోకి మారుతుంది. అయోడిన్ ద్రావణాన్ని కలిపిన తర్వాత ఎప్పుడైతే ఇది నీలి ఆకుపచ్చ వర్ణంలోనికి మారిందో అందులో ఏమున్నాయని ఈ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు అనేటువంటివి ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ప్రోటీన్లు. ఆహార పదార్థాన్ని ఒక ముద్దగా తీసుకొని దానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని, 2 చుక్కల ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని, ఈ రెండిటి మిశ్రమాన్ని, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని, ఈ రెండింటిని కలిపినట్లయితే ఊదావర్ణం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఆహార పదార్థానికి ఊదావర్ణం వచ్చిందో ఎప్పుడు వస్తుంది? 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని మనం కలిపినప్పుడు ఊదావర్ణం అనేటువంటిది వస్తుందో ఈ ఊదావర్ణం అనేది దేనిని తెలియజేస్తుందంటే ప్రోటీన్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుస్తుంది. ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకుంటాం? ఇక్కడ చూడండి, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం ప్రోటీన్ల టెస్ట్ కోసం వాడుతున్నాను. సో 2 ml ఈ కాపర్ సల్ఫేట్ను 100 ml వాటర్కు మనం కలిపినట్లయితే మనకు ఏం తయారైంది? కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారైంది. అదేవిధంగా ఇక్కడ మనం 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఉపయోగిస్తున్నాం. సో 10 ml కాస్టిక్ సోడాను
100 ml వాటర్లో కలిపినట్లయితే మనకు ఏ ద్రావణం తయారైంది? ఈ కాస్టిక్ సోడా ద్రావణం అనేటువంటి తయారైంది. ఈ కాపర్ సల్ఫేట్ను మరియు కాస్టిక్ సోడాను ఈ రెండింటిని ముద్దగా తయారు చేసినటువంటి ఆహార పదార్థం మీద వేసినట్లయితే ఊదావర్ణంలోనికి అది మారితే అప్పుడు ఏమున్నాయని? ప్రోటీన్స్ ఉన్నాయని. మరి ఫ్యాట్స్ ఉన్నాయా లేదా అని ఏ విధంగా మనం టెస్ట్ చేస్తామంటే, ఒక ఆహార పదార్థాన్ని ఒక పేపర్లోనికి కానీ ఒక గుడ్డలోనికి కానీ తీసుకొని అందులో ఈ ఫ్యాట్స్ అనేటువంటివి ఉంచినట్లయితే, కొవ్వులు అనేటివి ఆహార పదార్థాన్ని మనం ఉంచినట్లయితే అందులో కొవ్వులు అనేటువంటివి ఉంటే అక్కడ మరకలు అనేటువంటివి ఏర్పడతాయి. నూనె మరకలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అందులో ఏమున్నాయని? ఫ్యాట్స్ ఉన్నాయని అర్థం. నూనె మరకలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు అందులో ఏమున్నాయని అర్థము? ఫ్యాట్స్ ఉన్నాయని అర్థం. యాక్చువల్గా ఈ ఆహార పదార్థాలు అనేటువంటివి మనకి ఎందుకు ఉపయోగపడతాయి? ఇక్కడ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు అనేటువంటివి మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఈ కార్బోహైడ్రేట్లు మనకు శక్తిని ఇస్తాయి. శక్తిని ఇవ్వడానికి ఈ కార్బోహైడ్రేట్లు అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫ్యాట్స్ అనేటువంటివి కూడా మనకు శక్తిని ఇస్తాయి. కాబట్టి ఈ ఫ్యాట్స్ లేదా కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు ఈ రెండింటిని ఏమంటారంటే శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలు అనే పేరుతో పిలుస్తాం. ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్లు రెండింటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలుగా చెప్తాం. ఒకే పరిమాణంలో తీసుకున్నట్లయితే ఈ కార్బోహైడ్రేట్లు ఫ్యాట్లు రెండింటినీ ఒకే పరిమాణంలో మనం తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ల కంటే ఈ ఫ్యాట్స్ అనేటువంటివి అధికంగా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కార్బోహైడ్రేట్ల కంటే ఫ్యాట్స్ అనేటువంటివి అధికంగా శక్తిని ఉపయోగిస్తాయి రెండింటినీ ఒకే పరిమాణంలో తీసుకున్నట్లయితే. ఓవరాల్గా చూస్తే రెండింటి ఫంక్షన్ ఒకటే. అవేంటిది? శక్తిని ఇవ్వడం. తర్వాత ఈ ప్రోటీన్స్ అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి అంటే శరీరం యొక్క నిర్మాణానికి మరియు మరమ్మతుల కోసం. మరమ్మతులు అంటే ఎప్పుడైతే గాయాలు అవుతాయో ఆ గాయాలు తిరిగి మాని అక్కడ మనకు శరీరం అనేటువంటిది కొద్దిగా పెరుగుదల చూపిస్తుంది, స్కిన్ ఏర్పడుతుంది, కొత్తగా కండరాలు అనేటువంటి అభివృద్ధి చెందుతాయి. అలా మరమ్మతుల కోసము మరియు శరీరం యొక్క నిర్మాణం కోసము ఏవిరా ఉపయోగపడతాయంటే ఈ ప్రోటీన్లు అనేటువంటివి ఉపయోగపడతాయి. శరీరం యొక్క నిర్మాణం కోసము మరియు మరమ్మతుల కోసము ఏం ఉపయోగపడతాయండి? ఇక్కడ ప్రోటీన్లు అనేటువంటివి ఉపయోగపడతాయి. మరి వాట్ ఆర్ ద సోర్సెస్? వాటి యొక్క సోర్సెస్ ఏంటివి? ఏటిని మనం ఆహార పదార్థంలో సోర్సెస్గా తీసుకుంటాం? పిండి పదార్థాలు. వీటి యొక్క సోర్స్ అనేటువంటి తీసుకున్నట్లయితే సజ్జలు, బియ్యము, గోధుమలు, పొటాటో, మొక్కజొన్న అవి మనకు తెలిసినటివి. ఎక్కడ ఎవరైనా చెప్పగలుగుతారు వీటిల్లో పిండి పదార్థాలు. అవి కాకుండా పుచ్చ, బొప్పాయి, మామిడి మరియు చెరకు. కొత్తగా చూడండి, పుచ్చ, బొప్పాయి, మామిడి మరియు చెరకు. ఇందులో కూడా పిండి పదార్థాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఆయిల్స్, ఫ్యాట్స్ తీసుకున్నట్లయితే మొక్కల్లో కొన్ని ఫ్యాట్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. యానిమల్స్ ద్వారా వచ్చేటివి కొన్ని ఉంటాయి. ప్లాంట్స్ ద్వారా వచ్చేటువంటి ఆయిల్స్ ఏంటివి? వేరుశెనగ, బాదం, నువ్వులు, సన్ఫ్లవర్, సోయా, ఆవాలు, కోకోనట్. యానిమల్స్ ద్వారా వచ్చేటువంటివి మాంసం, చేపలు, నెయ్యి, పాలు, బటర్, క్రీమ్. గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రీమ్, ఎగ్స్. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్లాంట్స్ ద్వారా వచ్చే ప్రోటీన్స్ ఏమున్నాయి? బఠానీ, శనగలు, పెసలు, కంది మరియు సోయా. యానిమల్స్ ద్వారా వచ్చేటువంటి ప్రోటీన్స్ ఏమున్నాయి? మాంసం, చేపలు, మిల్క్, ఎగ్స్, పన్నీరు. ఏది కూడా మర్చిపోయేదానికి ఆస్కారం లేదు. అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోగలుగుతాము. విటమిన్లు. విటమిన్లు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయంటే వ్యాధుల నుండి రక్షణ. వివిధ రకాల వ్యాధుల నుండి మనల్ని రక్షించే దానికోసం ఈ విటమిన్లు అనేటువంటివి ఉపయోగపడతాయి. మన బుక్లో కొన్ని విటమిన్స్ ఇచ్చారు. అవి వచ్చేసి విటమిన్ ఏ. విటమిన్ ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందంటే బొప్పాయి, క్యారెట్, మ్యాంగో, ఫిష్ ఆయిల్ అండ్ మిల్క్. బొప్పాయి, క్యారెట్, మ్యాంగో, ఫిష్ ఆయిల్, మిల్క్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దృష్టి లోపాన్ని నివారించడానికి. ఒకవేళ దీని లోపం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంది? దృష్టి లోపం అనేటువంటి ఒక సమస్య వస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ చర్మ ఆరోగ్యాన్ని, దృష్టి లోపాన్ని మనం కంట్రోల్ చేసేది ఏదిరా అంటే ఏ విటమిన్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విటమిన్ బి. ఎక్కడ దొరుకుతుంది? గోధుమ, కాలేయం మరియు బియ్యంలో విటమిన్ బి అనేటువంటిది మనకు లభిస్తుంది.
ఈ బి కాంప్లెక్స్ రూపంలో లభిస్తుంది. మన బుక్లో B1 విటమిన్ అనేది ఇచ్చారు. B1 విటమిన్ యొక్క లోపం వలన బెరీ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. ఈ బెరీ వ్యాధి యొక్క లక్షణం ఏమిటంటే బలహీనమైనటువంటి కండరాలు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. ఎందులో విటమిన్ సి లభిస్తుంది? టమోటా, కమల, జామ, నిమ్మ, మిర్చి మరియు ఉసిరి. ఈ పదార్థాల్లో విటమిన్ సి అనేటువంటిది లభిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి ఏదంటే స్కర్వీ అనేటువంటిది వ్యాధి వస్తుంది. ఈ స్కర్వీ వచ్చినప్పుడు వచ్చే సమస్యలు ఏంటివి? చిగుర్ల సమస్యలు, గాయాలు అనేటువంటి త్వరగా మానకపోవడం, ఈ సమస్యలు సి విటమిన్ లోపం వల్ల కలుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి డి విటమిన్. ఎందులో లభిస్తుంది? కాలేయం, గుడ్డు, చేప, మిల్క్ మరియు బటర్. వీటిల్లో మనకు ఈ డి విటమిన్ అనేటువంటిది లభిస్తుంది. డి విటమిన్ లోపం వలన దీంతోపాటు సూర్యరశ్మిలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. మార్నింగు, ఈవినింగు లభించేటువంటి సూర్యరశ్మిలో కూడా ఏ విటమిన్ ఉంటుందంటే డి విటమిన్ ఉంటుంది. ఆ టైంలో మన శరీరంలో డి విటమిన్ అనేటువంటిది బాగా ఉత్పత్తి అవుతుంది. దీని లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి ఏది? రికెట్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. రికెట్స్ యొక్క సమస్యలు ఎలా ఉంటాయి? ఎముకలు పెలుసుబారడం, ఈ ఎముకలు అనేటువంటిది బలహీనంగా మారడం, కాళ్ళు అనేటువంటి వంకరగా పోవడం, ఈ లక్షణాలు అనేటువంటివి డి విటమిన్ లోపం వల్ల మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇందులో భాగంగా ఖనిజ మూలకాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఖనిజ మూలకాలు. ఈ ఖనిజ మూలకాలు అనేటువంటివి తక్కువ మోతాదులో మనకు అవసరం అవుతాయి. ఈ ఖనిజ మూలకాలు అనేటువంటివి మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే పెరుగుదల మరియు ఆరోగ్యం కోసం ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో అవసరం అవుతాయి, పెరుగుదల మరియు ఆరోగ్యం కోసం ఉపయోగపడతాయి. ఈ ఖనిజ మూలకాల్లో భాగంగా ఈ అయోడిన్ అనేటువంటిది మనకి ఎక్కడ ఎక్కువ లభిస్తుందంటే అల్లం, ఉప్పు మరియు ఫిష్లో ఏ ఆహార పదార్థం, ఏ ఖనిజ మూలకం మనకు లభిస్తుంది? అయోడిన్ అనేటువంటిది లభిస్తుంది. అల్లం, ఉప్పు మరియు ఫిష్. ముఖ్యంగా సముద్ర చేపల్లో ఎక్కువగా అయోడిన్ లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్పరస్. ఈ పాస్పరస్ అనేటువంటిది పాలు, అరటి, మెంతులు, జీలకర్ర, మిరప. పాలు, అరటి, మెంతులు, జీలకర్ర మరియు మిరప వంటి వాటిలో ఈ పాస్పరస్ అనేటువంటిది అధికంగా లభిస్తుంది. ఐరన్, యాపిల్, లివర్, పాలకూర. యాపిల్, లివర్, పాలకూర అనేటువంటి ఎందులో ఎక్కువగా మనకు కనిపిస్తాయంటే ఐరన్ అనేటువంటిది ఈ మూడిట్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ అనేటువంటిది యాపిల్, లివర్, పాలకూర వీటిలో ఐరన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాల్షియం, ఎగ్స్ మరియు మిల్క్ వీటిలో కాల్షియం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నీరు. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు మన శరీరం గ్రహించడానికి నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను కానీ పోషక పదార్థాలను కానీ మన శరీరం గ్రహించడానికి ఏది మనకు ఉపయోగపడుతుందంటే నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. వీటితో పాటు రఫేజ్లు అనేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. అసలు ఏంటి రఫేజ్లు అంటే మనం తీసుకునేటువంటి పీచు పదార్థాలనే రఫేజ్లు అంటారు. మనం తీసుకునేటువంటి పీచు పదార్థాలను ఏమంటారంటే రఫేజ్లు అంటారు. ఏవైతే ధాన్యాలు, పొట్టు తీయనటువంటి ధాన్యాలు, బంగాళదుంప, వివిధ రకాలైనటువంటి కూరగాయలు ఈ వంటి వాటిలో ఈ రఫేజ్లు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. రఫేజ్లు అనేటువంటివి ఎటువంటి పోషకాలను కలిగి ఉండవు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మనం తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడానికి ఈ రఫేజ్లు లేదా పీచు పదార్థాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడానికి ఈ రఫేజ్లు అనేటువంటివి మన శరీరానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులోనే ఒక టాపిక్ ఉంది, సమతుల ఆహారం. అన్ని పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని ఏమంటారంటే సమతుల ఆహారం అంటారు. అన్ని పోషకాలు అంటే ఇక్కడ నీరు మరియు రఫేజ్లు పీచు పదార్థాలతో సహా అన్ని పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని ఏమంటారంటే సమతుల ఆహారం అంటారు. ఇప్పుడు లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఎప్పుడు ఆహారంలోని న్యూట్రియంట్స్ అనేటువంటి లాస్ అవుతాయి అంటే కూరగాయలను తొక్క తీయడం వలన కొన్ని న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి.
బియ్యం ఫ్రీక్వెంట్గా కడగడం వలన కొన్ని న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి. వండినప్పుడు లేదా వేడి చేసినప్పుడు నశించేది ఎవర్రా అంటే సి విటమిన్ అనేటువంటిది వేడి చేసినప్పుడు నశిస్తుంది. పారబోయట లేదా వంచుట వలన ప్రోటీన్లు మరియు ఖనిజాలు అనేటువంటివి నశించిపోతాయి. ఇది ఇంపార్టెంట్. వండినప్పుడు నశించేటువంటి విటమిన్ ఏదిరా అంటే సి విటమిన్ అనేటువంటిది వండినప్పుడు నశిస్తుంది. పోషకాహార లోపం. ఆహార పదార్థాలలో ఈ న్యూట్రిషనల్ ఫుడ్ అనేటువంటిది, సమతుల ఆహారం అనేటువంటిది లోపించినప్పుడు దాన్ని ఏమంటారంటే పోషకాహార లోపం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ప్రోటీన్ల లోపం వలన ఎదుగుదల అనేటువంటిది ఉండదు, ముఖం అనేటువంటిది బాగా వాపు చెందుతుంది, చర్మ వ్యాధులు వస్తాయి, అతిసార వస్తుంది, జుట్టులో రంగు మారుతుంది. ఇది దేనికి ఇండికేషన్ అంటే, ఈ లక్షణాలు అనేటువంటి దేనికి ఇండికేషన్ అంటే పోషకాహార లోపానికి ఈ లక్షణాలు ఇండికేషన్. అదేవిధంగా వేటి లోపము, ప్రోటీన్ల యొక్క లోపానికి ఈ లక్షణాలు అనేటువంటి ఇండికేషన్. ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల యొక్క లోపం వలన ఏమొస్తుందంటే పెరుగుదల అనేటువంటిది మందగిస్తుంది, సన్నగా మారుతారు. ఈ లక్షణాలు అనేటువంటివి వేటి లోపం వల్ల కలుగుతాయంటే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు రెండూ లోపించినప్పుడు ఈ పెరుగుదల మందగించుట, మనిషి అనేటువంటి సన్నగా నీరసంగా మారడానికి కారణం ఎవర్రా అంటే ఈ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల యొక్క లోపం. వీటిని ఎలా దాటాలి వీటిని ఎలా దాటాలి అనే దానికోసం బయోఫర్టిఫికేషన్ మనం చూస్తూ ఉంటాం. ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు ఒక ఆయన వివిధ హాస్టల్స్లో చూస్తూ మనకు యూట్యూబ్లో షార్ట్స్ అవి వస్తూ ఉంటాయి. రైస్ని ఎక్కువసార్లు కడగకూడదు, ఆ తేలినటువంటి రైస్ను ఏవైతే పైకి తేలుతాయో అటువంటి రైస్ను పులవేయకూడదు, రైస్ను వంచకూడదు, ఇవన్నీ ఫోర్టిఫైడ్ రైసు. ఈ వర్డ్ బాగా వింటాం, ఫోర్టిఫైడ్. దాని యొక్క సింబల్ ఫార్టిఫైడ్ అనేది, దాని యొక్క సింబల్ ఇది. అసలు ఏంది ఫార్టిఫైడ్ అంటే సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ పథకంలో భాగంగా, అంటే బలవర్ధక ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి విధానంలో భాగంగా సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అనేటువంటి పథకంలో భాగంగా ఏదైతే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వీటికి కొన్ని విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అనేటువంటి చేర్చి వాటిని బలవర్ధక ఆహారంగా మారుస్తాం, న్యూట్రిషనల్ ఫుడ్గా మారుస్తాం. వీటిని కలిపి కొన్ని విటమిన్లు, కొన్ని ఖనిజ మూలకాలను ఏవైతే ఈ వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వీటికి కలిపి వాటిని బలవర్ధక ఆహారంగా మారుస్తామో దీన్ని ఏమంటారంటే ఫార్టిఫైడ్ అంటారు. ఇంటర్లో ఒక టాపిక్ ఉంది, కనిపించినటువంటి ఆకలి, హిడెన్ హంగర్. ఏంది కనిపించినటువంటి ఆకలి, హిడెన్ హంగర్ అంటే ఏవైతే పోషకాహార పదార్థాలను ఉన్నాయో ఆ పోషక పదార్థాలను మనం తీసుకోకుండా మన శరీరంలో పోషక పదార్థాలు అనేటువంటి లోపించినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే కనిపించినటువంటి ఆకలి అంటారు. కనిపించినటువంటి ఆకలికి అనే సమస్యను తీర్చడానికి వచ్చిందే బయోఫర్టిఫికేషన్. దానిలో భాగంగానే ఫార్టిఫైడ్ విధానం, ఫార్టిఫైడ్ రైస్ లేదా ఫార్టిఫైడ్ మిల్క్, ఫార్టిఫైడ్ సాల్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ ఫార్టిఫైడ్ అనేటువంటిది ఏ పథకంలో భాగంగా వచ్చింది అంటే సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ అనేటువంటి పథకంలో భాగంగా వచ్చింది. ఇందులో వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి వాటికి కొన్ని విటమిన్లు మరియు ఖనిజ లవణాలు చేసి దాన్ని న్యూట్రిషనల్ ఫుడ్గా మారుస్తారు. ఇది ఈ టాపిక్. ఈ టాపిక్ ఒకసారి బాగా చదివి ఒక 4 or 5 బిట్స్లో అన్నిటినీ చేసుకున్నట్లయితే ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం చేయవచ్చు. థ్యాంక్ యూ అనండా.